అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. G20 సదస్సు భారతదేశంలో జరిగిన తర్వాత ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా ఖండంలో, అక్కడ ఆఫ్రికా ఖండంలో ఇప్పుడు 2 రోజుల క్రితం ప్రారంభమైన G20 సదస్సు గురించి ఈరోజు చిన్న వివరణ కావాలి. అసలు ఈ G20 సదస్సు ఒక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే, మామూలుగా వాతావరణ ఇది గ్రీన్ గ్యాసెస్, అట్లాగే కొంచెము ఈ బీదతనంలో ఉండే దేశాలకు ఏ విధంగా సహాయం చేయడం, ఇట్లాంటి వాటి విధానం. G20 సదస్సులో పాల్గొన్న వాళ్ళందరిలో ఈమెన్ అమెరికా కూడా ఉంది, కానీ డొనాల్డ్ ట్రంప్ గారు నేను పాల్గొనట్లేదని చెప్పడం, అయితే మోడీ గారు వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ ఏ విధంగా మనము G20ని ముందుకు తీసుకెళ్ళాలనే దాని మీద తర్జనభర్జనలు చేయడం ఎంత జరిగింది. సో దీని గురించి కొంచెం వివరణ కావాలి. G20 బేసిక్గా అంతకుముందు G7 అని ఉండేది, అది కూడా కంటిన్యూ అవుతున్నది ఆఫ్ ది వెల్దీ నేషన్స్ చేయటానికి. బట్ ఒక మచ్ బిగ్గర్ కాంక్లేవ్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్, ఎమర్జింగ్ కంట్రీస్తో బాగుంటుందని G20 దాన్ని ఫార్ములేట్ చేసి చాలా చోట్ల జరుగుతుంది. ఇండోనేషియా అయిన తర్వాత ఇండియాలో చాలా పెద్ద ఎత్తున బాగా చేశారు. ఇండియా అయిన తర్వాత బ్రెజిల్లో జరిగింది, ఇప్పుడు మళ్ళీ సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నది. ఆఫ్రికా ఖండంలో ఇది ఫస్ట్ టైం జరగటం. దీంట్లో భాగంగా ఆఫ్రికన్ యూనియన్ ఒక మెంబర్గా పెట్టుకున్నారు. దట్ ఈస్ ది థింగ్. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఎస్, ఇది పెక్యూలియర్. డొనాల్డ్ ట్రంప్ అటెండ్ కాలేదు. డొనాల్డ్ ట్రంప్ అటెండ్ కావటమే కాదు, అమెరికా అటెండ్ కాలేదు. ఏంది చూపెట్టింది చాలా సిల్లీ. సౌత్ ఆఫ్రికాలో వైట్స్ను డిస్క్రిమినేట్ చేస్తున్నారు. ఆఫ్రికాన్స్ అని అంటారు వాళ్ళను, వాళ్ళను డిస్క్రిమినేట్ చేస్తున్నారు. దానికి నిరసనగా నేను రావట్లేదు. చాలా రిడిక్యులస్. బేసిక్గా ఒక ఫీల్డ్ను అమెరికా విత్డ్రా అయి మిగిలిన వాళ్ళకు ఓపెన్ చేస్తున్నారు. అది ఎగ్జాక్ట్గా ఇక్కడ జరిగింది. దాన్ని బాగా అడ్వాంటేజ్ తీసుకున్న కంట్రీస్లో ఇండియా ఉంది. బాగా మోడీ చాలా యాక్టివ్గా ఇంట్రెస్ట్ తీసుకొని దీంట్లో 2-3 మేజర్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగాడు. ఒకటి, దీని సైడ్ లైన్స్లోనే కెనడా, ఆస్ట్రేలియాతో ఒక డీల్ ఒకటి ఏర్పాటు చేసుకోగలిగాడు. అంటే ఇంకా అమెరికా అవసరం లేకుండా కూడా కొన్ని ఇష్యూస్లో అదర్ డెవలప్డ్ కంట్రీస్తో ఒక డీల్ చేసుకున్నట్టుగా. మూడోది, ఈ G20లోనే ఒక మేజర్ పోర్షన్ కింద ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఐబిసా అనేది అదొకటి పెట్టారు. అంటే 3 ఎమర్జింగ్ ఎకానమీస్ ఆఫ్ 3 కాంటినెంట్స్. ఒకటి లాటిన్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి బ్రెజిల్, ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న సౌత్ ఆఫ్రికా, ఏషియన్ కాంటినెంట్లో ఉన్న ఇండియా. ఈ 3 కలిపి ఒక గ్రూప్గా కొన్ని ఇష్యూస్ను ముందుకు తీసుకుపోను, సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ కోసం డిమాండ్ చేయటం, దీనికోసంగా దీనిగా పెట్టుకున్నారు. సో ఓవరాల్గా దీనికి అమెరికా రాకపోబట్టి ప్రాధాన్యం తగ్గకుండా వీళ్ళు మేనేజ్ చేసుకోగలిగారు. అంటే ఇప్పుడు ఇది ఒక వితౌట్ అమెరికా దిస్ కెన్ గో ఫార్వర్డ్ అనే మెసేజ్ ఒకటి పంపించగలరు. దట్స్ వెరీ ఎసెన్షియల్గా. రాను వాళ్ళు అమెరికా ఐసోలేట్ అయిపోతుంది. అది పక్కా. అంటే ది వే వీడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాను ముందుకు తీసుకుపోతున్న దాంట్లో ఆ స్పేస్ను స్లోగా చైనా ఫిలప్ చేస్తున్నది. చైనా ఫిలప్ చేయకుండా కొంత ఇండియా మల్టీపోలార్ వరల్డ్ జరిగేటట్టుగా ముందుకు తీసుకుపోవటంలో ఈ G20 చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాంట్లో చాలా ఇనిషియేటివ్ ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఈ G20 ఇండియాకు చాలా మంచి స్పేస్ ఇచ్చింది. అమెరికా లేకపోవడంతో ఆ వచ్చిన స్పేస్ని సరిగ్గా ఉపయోగించుకొని మన ఎజెండాను ముందుకు తీసుకుపోవటానికి ఇది ఒక మంచి అవకాశం కింద ఉన్నది. సో గుడ్ మల్టీపోలార్ వరల్డ్ ఎప్పుడు కూడా ఇండియాకు బాగానే పనిచేస్తుంది. దానికి ఒక బేస్గా ఇది G20 ముందుకు పోతుందని ఆశిద్దాం. నమస్కారం.